అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను ఆయువైపు చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 4 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఈ దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మన ప్రియులందరికీ కృప, క్షేమము, సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనం ఎవరు మిస్ చేసుకోవద్దు. ఒకవేళ దసరా సెలవులను ఊరికి వెళ్ళావా, తిరిగి వచ్చేసాయి. ఎందుకంటే మండే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వస్తావు కాదు. సండే దేవుని సన్నిధిలో ఆరాధించాలా, హోలీ కమ్యూనియన్ తీసుకోవాలా. నా శరీరం తిన రక్తం తాగితే జీవని కోరసులు అన్నారు. మిస్ చేసుకోవద్దు. ఇక్కడ దేవుడు ఎందుకు ఆయిపట్నం వైపు నీ చేతిలో ఉన్న ఈటిన చాపు ఆ పట్టణాన్ని నీకు అప్పగిస్తానడు దేవుడు. ఇంతకు ముందు ఎందుకు ఇజ్రాయేల్ ఓడిపోయారు? కారణం, వాళ్ళు శాపగ్రస్తమైన పని చేశాడు. ఆకాను వద్దన్న పని శిబితమైన తెచ్చుకున్నాడు. వెంటనే ఇజ్రాయేల్కి ఓటమి ఎదురైంది. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం, నీ ఎదుట ఎవడు నిలవలేడని చెప్పేసని, మీలో ఒక్కడు 1000 మంది దొరుకుతాడని, నేను ఈ తోడే ఉంటానని. అలాంటిది ఆయిపట్నం మీద ఎందుకు ఓడిపోయారు? ఎందుకు కొంతమంది లాస్ అయ్యారు? ఎందుకు అపజయం వచ్చింది? కారణం ఏంటంటే పొరపాటు. ఆ పొరపాటు సరిదిద్దుకునే వరకు దేవుడు ఇజ్రాయెల్ చేయి విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే పొరపాటు సరిదిద్దుకుని సరిచేసుకున్నారో వెంటనే దేవుడు హాయిపట్నాన్ని యెహోషువ చేతికి, ఇజ్రాయెల్ చేతికి దేవుడు అప్పగించేశాడు. అంతే. ఆ 26 వచనం రాయబడి ఉంటుంది, యెహోషువ ఆయన నివాసులందరూ నిర్మూలించే వరకు ఈటెను పట్టుకున్న చాచిన తన చేతిని తిరిగి అడుచుకొనలేదు. ప్రైజ్ జీసస్. చూడండి ఎంత అద్భుతం. దేవుని మాటకి విధేయులైతే, పొరపాటును ఒప్పుకొని విడిచిపెడితే ఎంత దీవెన ఆరంభమైన. అక్కడి నుంచి ఇజ్రాయెల్కి తిరగలేదు. మొదటి తరం ఎందుకు అపజయం పాలయ్యారు? వారు వద్దన్న పనులన్నీ చేసేవారు. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళేవారు, తినకూడని తినేవాళ్ళు, చూడకూడని చూసేవాళ్ళు, కలవనకూడని మనుషులు కలిసేవాళ్ళు, ఎంతసేపు లోకస్తులా ప్రవర్తించేవాళ్ళు, అభ్యంతరపడేవాళ్ళు, ఎదురు తిరిగేవాళ్ళు, ప్రతి చిన్న విషయంలో రెబల్స్లా ఉండేవాళ్ళు. ఆత్మీయత అనేది వాళ్ళకి ఎక్కేది కాదు. ఎంత చెప్పినా సరే ఈ చెవిని విని ఆ చెవిని విడిచిపెట్టేవాడు. కానీ రెండవ తరం ఎప్పుడైతే యోర్దాను నదికి అవతలే వీళ్ళు సరిదిద్దుకుని సరి చేసుకున్నారో, అంతే దేవుడు అద్భుత రీతిలో యోర్దాను నదిని దాటించారు. అద్భుత రీతిలో ఇరుకో గోడలు కూల్చేశారు. ఇక్కడ ఆకాన్ని ఒక్క వ్యక్తి శాపగ్రస్తమైన తెచ్చుకోవడం ద్వారా కొంచెం అపశృతి ఏర్పడింది. కానీ ఎప్పుడైతే ప్రక్షాళన చేసి ఆకాన్ని కుటుంబాన్ని తొలగించారో వెంటనే దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా విజయాన్నిచ్చి ఆయిపట్నాన్ని అప్పగించాడు. అక్కడి నుంచి కానాన్ దేశం వైపు దూసుకుంటూ వెళ్ళిపోయారు. కానాన్ని స్వతంత్రించుకున్నారు, దీవెనలు పొందారు, వాగ్దానం స్వతంత్రించుకున్నారు. బిడ్డ, నేను దీవెనలు వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే రేపు హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనం మన హృదయాన్ని సరిదిద్దుకుని సరి చేసుకోవాలి. రేపు శ్రేష్టమైన ఉత్తమాన్ని అనుభూతున్నాం. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తలరండి. అలాగే హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనం మిస్ కావద్దు. ప్రార్థన ఆశ్చర్యకర ఎవరు ఈ ప్రేయర్ ఉదయకాలం నన్న ఏకీవేస్తూ ప్రతి ఒక్క బిడ్డను దర్శనం దీవించి కృపకు ప్రాతులుగా చేయండి. చీకటాత్మను లయపరచండి. అవునాయన ఇజ్రాయెల్ ఎప్పుడు సరిదిద్దును సరి చేసుకున్న రెండో తరం అద్భుత రీతిలో ఎవరు దాన్ని దాటించి కానం వైపు దూసుకుని వెళ్ళి కృపనిచ్చా. ఆ కానం వాళ్ళు అపశృతి ఏర్పడిన సరిదిద్దును సరి చేసుకుంటే ప్రభు మళ్ళీ తోడయుండి విజయాలు ఇచ్చావు. అపజయమే లేకుండా చేశావు. స్వాస్థ్యంగా కొలిసి ఇచ్చావు. కూలీలను కుబేర్లుగా చేశావు. అయ్యా, మా పొరపాట్లు సరిదిద్దుకుని సరి చేసుకుని నీకు ఇష్టంగా మలుచుకుని కృపను దయచేయండి. రేపు హోలీ కమ్యూనియన్ మమ్మల్ని సిద్ధపరచండి. మంచి వాతావరణం వేలాది మంది నడిపించండి. ఘనంగా జరగాలి. ఈ రోజంతలో గొప్ప జయమునిచ్చి అయ్యా బిడ్డలందరి పనుల్లో రాకపోకలన్నింటిలో తోడేయండి. కృపాక్షేమాలు దయచేసి గొప్ప ఆశీర్వాదం ఇచ్చి మహిమ చెందమని, ఈ రోజంతలో కూడా దీవెన దయచేయమని, నాన్న వ్యాధిగ్రస్తు స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా, మీరు గద్దించి విడుదలవ్వండి. ప్రతి సమస్య సాల్వ్ వచ్చండి. బర్త్డే, వెడ్డింగ్ అనౌన్స్ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయ. ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఎగ్జామ్ రాసిన బిడ్డలు కూడా దీవించి కృపాక్షేమం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రేపటి దినమందు మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8:30కి 2 ఆరాధన, ఉదయం 11 గంటలకి 3 ఆరాధన. 3 ఆరాధన శక్తివంతుల స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, హోలీ కమ్యూనియన్ ఉంటుంది ప్రతి వర్షిపులు. మర్చిపోవద్దు. మొదటి ఆరాధన 8 o'clock కల్లా వాక్యం అయిపోతుంది. హోలీ కమ్యూనియన్ స్టార్ట్ అయిపోయి ఈ విషయాన్ని గమనించండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు వెసులుబాటు ఉంటుంది. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన మన పరలోకనేస్తాం ఆఫీసులో. నేను వస్తున్నాను, మీరు వస్తున్నారు కదా. మొదటి వారం రండి, చేయి కలుపుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. ఆదివారం మన ఆరాధన అడ్రస్ ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్ నియర్ అమోర్ హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్.